మహాకుంభాభిషేకం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ గొప్ప కార్యక్రమం ఈ నెల మార్చి 6, 7, 8 తారీఖుల్లో గొప్పగా అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 6వ తారీఖు 8 గంటలకు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యవచనం, దీక్షాధారణ వంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి. 7వ తారీఖు ఉదయం 8 గంటల నుండి వివిధ పవిత్ర నదుల నుండి తీసుకొచ్చిన జలాలతో అష్టోత్తర కలశ స్థాపన జరగబోతుంది. 8వ తారీఖు ఉదయం 7 గంటల నుండి మండప పూజ, మూలమంత్ర ఆవాహనం మరియు ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి, 9 గంటల 34 నిమిషాలకు మేషలగ్నం మందు శ్రీ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఆలయ గోపురంపై మహాకుంభాభిషేకం జరగబోతుంది. ఈ కార్యక్రమం కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి చేతుల మీదుగా జరగబోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అసలు మహాకుంభాభిషేకం అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆగమ శాస్త్రం ప్రకారం కుంభాభిషేకం అంటే ఆలయ విమాన గోపుర శిఖరంపై ఉన్న కలశాలకు పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేయడం. ఈ జలాలు కేవలం నీరు మాత్రమే కాదు, వేద మంత్రాల సాక్షితో యాగశాలలో జరిగిన హోమధూపాలతో పునీతమైన తీర్థం. ఈ అభిషేకం ద్వారా అమ్మవారి దివ్యశక్తిని తిరిగి పునరుద్ధరించడం జరుగుతుంది.